నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన నేత 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ రావడమే హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల జరిగిన లైలా మూవీ వివాదం మర్చిపోకముందే తాజాగా పృథ్వీ చేసిన మరో ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. నేను నా భావాలను స్టేజ్ పై ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇక నుంచి ట్విట్టర్ వేదికను ఉపయోగించుకొని భావ ప్రకటన స్వేచ్ఛను తెలియపరుస్తాను. థ్యాంక్ యూ అంటూ మొదటి ట్వీట్ చేశారు పృథ్వీ చేసిన మరో ట్వీట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. రోజుకు 11 సార్లు నీళ్లు తాగండి, అసలే ఎండాకాలం అంటూ పృథ్వీ ట్వీట్ చేశారు. వేడి 151 డిగ్రీల ఫారెన్ హీట్ కి రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నా తోటి సోదరుల కోసం ఆరోగ్య చిట్కాలు అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. వైసీపీ శ్రేణులను ట్రిగ్గర్ చేస్తోంది. 11 నెంబర్ అంటే చాలు వైసీపీ నేతలు ఆ పార్టీ కార్యకర్తలకు నిద్ర లేకుండా పోతుంది. ఇటీవల లైలా సినిమా ఈవెంట్ లోనూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లైలా ఈవెంట్ లో మాట్లాడిన పృథ్వీ సినిమాలో తాను మేకల సత్తిగా నటించానని, ఈ సీన్ లో మేకలు ఎన్ని ఉన్నాయరా అని అడిగితే 150 ఉన్నాయని చెప్పానంటాడు. కానీ ఈ సినిమా ముగిసేసరికి 11 మేకలే మిగిలాయి అంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజుల క్రితం వివాదానికి దారితీశాయి. వైసీపీని ఉద్దేశించే పృథ్వీ ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ కార్యకర్తలు బ్యాన్ లైలా అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. అయితే సినిమాలోనూ పెద్దగా స్టోరీ లేకపోవడంతో ఆ మూవీ పెద్దగా ఆడలేదు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు పృథ్వీ. ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. దీంతో పృథ్వీకి ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే పృథ్వీ వ్యవహార శైలిపై విమర్శలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది. అయితే తనపై వైసీపీ నేతలే కుట్ర చేసి పక్కకు తప్పించారని అప్పట్లో పృథ్వీ ఆరోపించారు. తర్వాత వైసీపీకి దూరం జరిగారు. ఇప్పుడు జనసేనలో చేరిన పృథ్వీ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.